హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఉగాది శుభాకాంక్షలు అడ్వాన్స్గా. మీడియా అన్నయ్య వాళ్ళకు, వీడియోలు తీసే వాళ్ళకు అందరికీ నా శుభాకాంక్షలు, నా ధన్యవాదాలు అడ్వాన్స్గా చెప్తున్నాను ఫ్రెండ్స్. రేపు ఉగాది కదా, రేపు పని తీరదు, అందుకనేసి ఇప్పుడు చెప్పేస్తున్నాను అందరికీ. అందరూ బాగుండాలి ఫ్రెండ్స్. కొత్త సంవత్సరం మంచిగా జరుపుకోవాలి ఉగాది పండుగ అని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరందరూ బాగుండాలి, మీలో నేను ఉండాలి ఫ్రెండ్స్. అందరం కలిసిమెలిసి ఉండాలి. మా వీడియోలు చూడండి ఫ్రెండ్స్, చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నా సబ్స్క్రైబర్లు అయితే అస్సలు పెరుగుతలేవు ఫ్రెండ్స్. కొత్త సంవత్సరం అన్నా పెరుగుతాయేమో చూడాలి ఫ్రెండ్స్. మీరందరూ నన్ను ముందుకు తీసుకెళ్తారని నేను నమ్మకంతో వీడియోలు తీస్తున్నాను. ఎవరు నన్ను ఎక్కించినా కూడా నేను తీస్తూనే ఉన్నాను ఫ్రెండ్స్. తీయకూర అని చెప్పినా కూడా నేను తీస్తున్నాను. నాకైతే ఎవరు సపోర్ట్ లేరు ఫ్రెండ్స్. మీరే నా సపోర్ట్, మీరే నన్ను ముందుకు నడిపించాలి ఫ్రెండ్స్. ఉగాది శుభాకాంక్షలు మరీ ఫ్రెండ్స్. మీరందరూ బాగుండాలి. కొత్త సంవత్సరం మీలో నేను ఉండాలి ఫ్రెండ్స్. చూడండి మా వీడియోలు అయితే చూడండి, లైక్ చేయాలి ఫ్రెండ్స్, షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, కామెంట్స్ పెట్టారు ఫ్రెండ్స్. బాగున్నాయా బాగాలేవా మా వీడియోలు? నేనైతే పెద్దగా చదువుకోలేదు ఫ్రెండ్స్, కాబట్టి మీరైతే ఏమనుకోవద్దు ఫ్రెండ్స్. అందుకని చెప్తున్నాను. మీడియా అన్నయ్య వాళ్ళకు కూడా మరీ థ్యాంక్స్. ఎందుకంటే నాకు ఎట్లా తీయాలో నాకు తెలియదు. మా ఇంట్లో నాకు ఎవరు చెప్పటోళ్ళు లేరు ఫ్రెండ్స్. అసలు వాళ్ళు వద్దంటే కూడా నేను తీస్తున్నాను. నన్ను చాలామంది వద్దంటున్నారు, అయినా కానీ నేను తీస్తున్నాను. నన్ను గెలిపిస్తారు కదా ఫ్రెండ్స్, మీరు అందరు కలిసి నన్ను గెలిపియాలనేసి నా మనసు పూర్తిగా కోరుకుంటున్నాను. 1000కి దగ్గరలో ఉన్నాను ఫ్రెండ్స్. మీరందరూ సబ్స్క్రైబ్ చేస్తే నాకు తొందరగా సబ్స్క్రైబర్లు అయితే పెరుగుతాయి అని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీ అందరి సపోర్ట్ నాకు ఉండాలని కూడా నేను కోరుకుంటున్నాను. నన్ను ఇంకా ముందుకు తీసుకుపోవాలి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసి తొందరగా 1000 అయ్యేటట్టు చూడండి ఫ్రెండ్స్. నాకు 1000 కూడా కాలేదు, నేను తీసి కూడా సంవత్సరానికి వస్తుంది. దగ్గర 11 నెలల 9 నెలలు ఏమవుతుంది ఫ్రెండ్స్. కరెక్ట్గా నేను ఎప్పుడు స్టార్ట్ చేశానంటే నాకు మార్చి ఏప్రిల్ అవన్నీ చెప్పనీకి రాదు ఫ్రెండ్స్. 8వ నెలలో స్టార్ట్ చేశాను రాఖీ పండుగ రోజు. రాఖీ పండుగ నుంచి ఇప్పటి వరకు నాకు 1000 కూడా కాలేదు సబ్స్క్రైబర్లు ఫ్రెండ్స్. నాకు అందుకని సబ్స్క్రైబర్లు అయ్యేటట్టు చూడండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబర్లు పెరిగేటట్టు మీరు